డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే మీరు అన్నట్టుగా పవర్ కన్సంప్షన్ విపరీతంగా ఉంటుంది, వాటర్ సోర్స్ పెద్ద ఎత్తున కావాలి. వీటి వలన ప్రపంచ దేశాలు చాలా రిజెక్ట్ చేసేసినాయి. ఐర్లాండ్ కానీ, బెల్జియం కానీ, డెన్మార్క్ కానీ, నెదర్లాండ్స్ కానీ మా దగ్గర గూగుల్ డేటా సెంటర్ వద్దు మహాప్రభు అన్న తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చారు. సో దీనివల్ల విశాఖ ప్రజలు లేదా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. నిజమైన ఒక ఐటీ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? సార్, గూగుల్ ప్రపంచంలో అమెరికా తర్వాత ప్రపంచ దేశాల్లో అమెరికా బయట పెడుతున్న అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, అతి పెద్ద యూనిట్ భారతదేశం విశాఖపట్నం కాబోతుంది. ఇది పెద్ద బ్రాండ్ కాదా? దీనివల్ల ఎంత ఫోర్స్ క్రియేట్ అవుతుంది, ఎన్ని కంపెనీలు రావడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చూసి ఏడవటం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఏదో కంట్రీలు పోలుస్తున్నారు. ఇప్పుడు డేటా సెంటర్ మెయింటైన్ చేయడం అనేది చిన్న చితక కంపెనీలు అవ్వదండి. కరెక్టే, వాళ్ళు కూడా చెప్పింది. చిన్న చిత మీకు చెప్పింది చిన్న చితక కంపెనీలు. బహుశా మా కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఉండవు అవన్నీ. ఎక్కడ భరిస్తారు వాళ్ళు? నిజంగా దీనికి పవర్ కావాలి. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు గూగుల్ తో అనుబంధం అయింది ఎవరు? ఆదాని కూడా అనుబంధం అయ్యారు, ఎయిర్టెల్ కూడా అనుబంధం అయింది, భారతీయ గ్రూప్ కూడా అనుబంధం అయింది. ఎందుకు అనుబంధం అయ్యారు? వాళ్ళకి కావాల్సిన విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? హరిత విద్యుత్, గ్రీన్ విప్లవం. మన సోలార్ ఎనర్జీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ నుంచి కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి విద్యుత్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అలాగే గూగుల్ కూడా వాళ్ళకు ఒక రూల్స్ ఉన్నాయి. 2030 కల్లా 2030 కల్లా మొత్తం వాళ్ళ ఆపరేషన్స్ అన్ని గ్రీన్ ఎనర్జీతో, హరిత విద్యుత్తుతోనే జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ యూనిట్ లో ఈ ఎస్టాబ్లిష్మెంట్ లో వాడే ప్రతి యూనిట్ కూడా హరిత విద్యుత్తే ఉండబోతుంది. అంతేగాని కన్వెన్షనల్ థర్మల్ గానీ హైడ్రల్ గానీ ఉండబోట్లేదండి. ఈ హరిత విద్యుత్తు వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు తయారు చేసుకుంటారు. ప్లస్ ఆదాని గ్రూప్ నుంచి కూడా ఇస్తారు. అవసరమైతే మన గ్రీన్ హైడ్రోజన్ 1,00,000 కోట్లతో ఎన్టీపీసీ విజయంలో పెడుతున్నారు. మన జనవరిలో మన కూడా మాట్లాడు, జనవరిలో శంకుస్థాపన చేశారు మోడీ గారు. అది కూడా రెడీ అయిపోతే అక్కడ నుంచి కూడా విద్యుత్ ఇస్తారు, గ్రీన్ హైడ్రోజన్ నుంచి కూడా. సో దానికి వచ్చిన ఇబ్బంది లేదు. ప్రజా జీవితం పైన తాగునీటికి కొరత వచ్చే పరిస్థితి ఉంటుంది. రేపు విద్యుత్ మెయింటెనెన్స్ అంటే అక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసం, గృహ అవసరాల కోసం పవర్ కట్లు వస్తాయి. ఇవన్నీ రకరకాల భయాలు పెడుతున్నారు. అసలు నిజంగా అట్లా ఉంటుందా? ఇది గెట్టని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం అండి. ఇప్పుడు పవర్, ఇందాక విద్యుత్ గురించి చెప్పాను, నీరు అవసరం. ఇప్పుడు ఆబ్వియస్ గా అంత ఇప్పుడు అక్కడ సర్వర్లు ఉంటాయి సార్, పెద్ద పెద్ద సర్వర్లు. ఆ సర్వర్లో మైనస్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి, మైనస్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, మన ఇంట్లో ల్యాప్టాప్ గంట సేపు వాడితే వేడెక్కిపోతా లేదా? ల్యాప్టాప్ మొబైలే వేడెక్కుతుంది, మరి ల్యాప్టాప్ వేడెక్కదా? అలాంటిది పెద్ద పెద్ద హై ఎండ్ సర్వర్లు ఉంటాయి, అంత స్పీడ్ గా అవి వేడెక్కిపోతాయి. దాన్ని కూల్ చేయాలంటే వాటర్ కూడా కావాలి, కూలింగ్ కూడా కావాలి. ఈ వాటర్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? కేవలం అక్కడ ఉన్నట్టు విశాఖలో అందుబాటులో ఉన్న వాటరే కాదు, అక్కడ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు కూడా తీసుకొని డీశాలినేట్ చేసి దాన్ని వాడతారు. ఎందుకంటే దీనికి మనం త్రాగే నీరంత స్వచ్ఛంగా ఉండక్కర్లేదండి. వాటర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. అందుకని సముద్రం నుంచి తీసుకొచ్చిన నీళ్లు డీశాలినేట్ చేసి వాడుకుంటారు. రెండు, మన పోలవరం ఎడంకాల పూర్తయిపోతుంది. పోలవరం ఎడంకాల నుంచి పోలవరం నుంచి వాటర్ కూడా వెళ్తారు. అది మన ఉత్తరాంధ్ర ప్రాంతాలకి వాటర్ వెళ్తారు. దానిలో కూడా కొంత యూజ్ చేసుకుంటారు. విశాఖ నగరానికి యూజ్ చేస్తారు వాటర్, అలాగే దీనికి కూడా యూజ్ చేస్తారు, సముద్రం నుంచి యూజ్ చేసుకుంటారు.